తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ప్రతి విషయంలో కూడా మనం తగ్గించుకుని ఉండడం వల్ల మనమంట హెచ్చించబడతామంట. ఎందుకంటే దేవుని దృష్టికి మనం ఎప్పుడు కూడా గనులుగానే ఉంటాం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. ఇప్పుడు తనను తాను హెచ్చించుకునేవాడు ఎప్పుడు దేవుని దృష్టికి ఇష్టడు కాలేడు. నీకు నువ్వుగా ఎప్పుడైతే హెచ్చించుకుంటావో ఎప్పుడు దేవుని దృష్టికి నువ్వు ఇష్టడు కాలేవు. చూడండి, భర్త మీద భార్య హెచ్చించుకోవాలి, భార్య మీద భర్త హెచ్చించుకుంటాడు. నువ్వెంత కాలు కింద తోలివి తొక్కవి. ఇలా నువ్వు ఉన్నంత కాలం కూడా నీ కాపురం కూడా సరిగా ఉంది. నువ్వు ఎప్పుడైనా ఒకటే ఆలోచించాలి, తనను తాను తగ్గించుకున్నవాడని సంబోధించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అలా సంబోధించాడంటే, ఎక్కడైనా నువ్వు తగ్గి ఉండడం వల్ల నీ జీవితం హెచ్చించబడతాను. ఎక్కడైనా సరే ప్రతి విషయంలో తగ్గించుకుని బ్రతకడం వల్ల అంట నీ జీవితం అంట హెచ్చించబడతాను. హెచ్చించుకుని బ్రతకడం వల్ల నీ జీవితం ఎలా ఉంటుందంట? తగ్గించబడద్దంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా మంది అనేవారు ఇది వరకే, నువ్వు భూమికి ఆకాశానికి కాస్త వంగి తిరగరబ్బాయి అనేవాడు. సామెత గుర్తుందా మీకు? ఈ సామెత ఏమిటో తెలుసా? పెద్దలన్న సామెత. యేసు ప్రభు చెప్పిందే పెద్దలన్న సామెత. భూమికి ఆకాశానికి వంగి ఎందుకు తిరగాలంటే జానడు వంగి తిరగమంటారు. జానడంటే మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇలా లేపితే జానడు వస్తుంది, ఇలా తీస్తే జానడు తగ్గుతుంది. ఇలా లేపితే జానడు వస్తుంది, ఇలా తీస్తే జానడు తగ్గుతుంది. అందుకే భూమికి ఆకాశానికి నువ్వు జానడు తగ్గి తిరగరా అని పెద్దలు ఆనాటి సామెత వాడేవాడు. యేసు ప్రభు వారు కూడా అదే అంటున్నారు, తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు అన్నిటికీ కూడా తగ్గించబడతాడు. ఆమె పెద్దలు కూడా చక్కగా, ఆనాటి పెద్దలు చక్కటి సామెతలు వాడేవారు. భూమికి ఆకాశానికి జానడు వంగి తిరగరా. వంగి తిరగడం అంటే తల వంచుకుని బ్రతకరా. ఎందుకు తల వంచుకుని బ్రతకాలి? అందరి దగ్గర అలాగే బ్రతకాలా అంటే, నువ్వు హెచ్చించబడాలంటే ఖచ్చితంగా బ్రతకాలి. నువ్వు హెచ్చించబడాలంటే ఖచ్చితంగా బ్రతకాలి. నీ హెచ్చింపు అందరికి కనబడాలంటే ఖచ్చితంగా నీ తల వంచాల్సింది. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి రూపాయి 10 రూపాయి చేతిలో ఉంటే గర్వపోతారు చాలా మంది. పక్కన పెట్టేయండి. ఎవరిని గర్వం వాడినే తగ్గిస్తుంది, వాడినే చివరికి నాశనం చేస్తుంది. అది మీకు తెలియదు, అది అర్థం కావట్లేదు చాలా మంది.